2026 సంవత్సరం మార్చి నెల 19 నుంచి పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా 5 ఆదాయం 5 ఖర్చు కనపడుతుంది. మరి 5 చోట్ల రాజపూజ్యం 5 చోట్ల రాజావమానం కనపడుతుంది. తర్వాత ఈ వృషభ రాశి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు, శని, రవి, కుజుడు, బుధుడు, గురువు ఈ గ్రహాల మొత్తం కూడా మరి ఈ వృషభ రాశి చాలా బాగుంది. ఈ రెండవ రాశి వృషభ రాశి పరిస్థితి పూర్తిగా బాగుంది. అయితే ఆదాయం కంటే ఖర్చు బాగా ఎక్కువగా కనబడుతుంది. ఏంటంటే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా, ఖర్చు ఎట్లా ఉండాలి, మనం ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే బంగారం కొనుక్కోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో పిల్లల పెళ్లి చేయాలి, ఇది ఖర్చే కానీ ఏ రోజైనా పెట్టే ఖర్చే కాబట్టి జమ కిందికి వస్తుంది. కాదండి ఈ రాశి వాళ్ళ పరిస్థితి బాగాలేవు, చేతిలో డబ్బులు లేవు, ఇల్లు వచ్చిందని కొనుక్కుందాం, తగినంత డబ్బులు లేవు, అప్పు చేస్తే ఎట్లా అంటే అప్పు చేసినా కూడా బాకీ తీరిపోతుంది. అట్లా కాకుండా అప్పు చేయాల్సి వస్తుందని మానుకుంటే ఆ డబ్బులు ఎవరికో ఇచ్చి వాళ్ళు లగ్గొట్టి ఉన్న డబ్బులు పోయి బతకడానికి ఇబ్బంది అయ్యి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. ఈ రాశి వాళ్ళకి బుధాదిత్య యోగం బాగుంది, మంచి వ్యాపారం సాగుతుంది. శుక్రుడు, శని ఏకాదశిలో ఉన్నారు. ఇనుముకి సంబంధించిన మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి బాగుంది, బిల్డింగ్స్ కట్టే వాళ్ళకి బాగుంది. అయితే ఈ రాశి వాళ్ళకు కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయంటే ఈ రాహుకేతువుని నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే 3, 2, 5, 6 గ్రహాలు బాగున్నాయి, 2 గ్రహాలే బాగాలేవి. రాహుకేతువు 2 గ్రహాలే బాగాలేవు. ఈ రాహుకేతువులు చాలు. ఎంతవరకు ఎట్లా ఉంటుందంటే ముందుకు పోతే గూజిట, వెనక్కి పోతే నూజిట. వెనక్కి పోతే బావిలో పడతాం, ముందుకు పోతే గోతులో పడతాం. ఈ రాహుకేతువులు అట్లాంటివి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఈ వృషభ రాశికి 5 ఆదాయం 14 ఖర్చు. అట్లాగే ఈ రాశి వాళ్ళకి రాజపూజ్యం రాజావమానం కూడా మరి 11 రాజపూజ్యం 5 రాజావమానం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.